ఏపీలో కూటమి నేతల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ఆగస్టు 14 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకలను కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా స్థాయిల్లో జాతీయ జెండాలతో ఊరేగింపులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేయడంతో పాటు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై మరో అనుబంధ ఛార్జ్షీట్ సిద్ధమైంది. గత నెల 19న మొదటి ఛార్జ్షీట్ను ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే దాఖలు చేసింది. ఇక లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డితో పాటు 6 నిందితులు, 10 సంస్థల పాత్రను ఈ ఛార్జ్షీట్లో వివరించింది. ఇక 3 వారాల తర్వాత మరో అభియోగ పత్రాన్ని ఈ రోజు కోర్టుకు సమర్పించనుంది. 3 కీలక నిందితుల పాత్రతో పాటు ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి, ఎవరు ఎంత లబ్ధి పొందారు, అంతిమ లబ్ధిదారుకు చేరడానికి ముందున్న ఆ 3 వ్యక్తులు పొందిన వాటా ఎంత తదితర వివరాలు రెండో ఛార్జ్షీట్లో కోర్టుకు వివరించనున్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు అన్ని తానే వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి వైఎస్ కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉంటూ చాలా కాలంగా జగన్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, మాజీ సీఎం కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ లో శాశ్వత డైరెక్టర్గా బాలాజీ గోవిందప్ప పాత్రపై ఛార్జ్షీట్లో ప్రస్తావించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలో 2019 జూన్ నుంచి 2024 మే వరకు ధనుంజయ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం పాలసీ రూపకల్పన నుంచి రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన ముడుపులను అంతిమ లబ్ధిదారు వరకు చేర్చే వరకు ఆయన ఏమేం చేశారు అనే దానిపై వివరించినట్లు సమాచారం. హైదరాబాద్ తాడేపల్లిలో లిక్కర్ సిండికేట్ సమావేశాలకు తరచూ ధనుంజయ రెడ్డి హాజరై సమీక్షించేవారని, ముడుపుల సొమ్ములో తన వాటా సొంత కారులోని తీసుకువెళ్లారని సిట్ దర్యాప్తులో అధికారులు సేకరించారు. ఇక ఆ సొమ్మును బినామీల పేర్లతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో గుర్తించింది. కృష్ణమోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు సూచనలకు సిండికేట్కు చేరవేయడం, ముడుపులకు తీసుకువెళ్లి జాగ్రత్తగా చెప్పిన చోటుకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది. ఇక లెక్కల తారుమారు చేయడంలో దిట్ట అయిన బాలాజీ గోవిందప్ప ముడుపుల సొమ్ము రీరూటింగ్ లో మాస్టర్ మైండ్ గా వ్యవహరించారని గుర్తించారు. ఇక జగన్ తో పాటు ఆయన భార్య భారతికి నమ్మిన బంటు అయిన గోవిందప్ప లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించినట్లు అరెస్టు సందర్భంగా సిట్ కోర్టుకు తెలియజేసింది. మద్యం ముడుపులను అంతిమ లబ్ధిదారు డొల్లా కంపెనీల ద్వారా రూటింగ్ జరిపినట్లు తెలుస్తున్నారు. ఇక పలు డిస్టిలరీల యజమానులు హైదరాబాద్ లో బాలాజీ గోవిందప్పకు నేరుగా ముడుపులు చెల్లించినట్లు సిట్ విచారణలో తేలింది. ఇక దీంతో ఆయన కార్యాలయం ఇంట్లో సోదాలు చేసి కొన్ని ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. ఈ వివరాలతో పాటు ఇటీవల హైదరాబాద్ శివార్లో గుర్తించి స్వాధీనం చేసుకున్న 11 కోట్ల గుట్టు సైతం తాజా ఛార్జ్షీట్లో సిట్ వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వచ్చే నెల సిట్ అధికారులు మరో ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో ఆడదాం ఆంధ్ర అంటూ సాగించిన భారీ అవినీతి ఆటపై విజిలెన్స్ విచారణ ముగిసింది. మొత్తం 40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. ఇక విజిలెన్స్ అధికారులు ఇవాళ దాదాపు 30 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. వైసీపీ పాలన చివరి ఏడాది 50 కోట్ల బడ్జెట్తో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం రూపొందించారు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యేసరికి ఖర్చు 100 కోట్లు అయింది. ఇంత స్థాయిలో ఖర్చు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న అనుమానాలు అప్పుడే వచ్చాయి. ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు అటు ఎలక్షన్ స్టంట్ను, ఇటు ఎలక్షన్ ఫండ్ను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో ఆడదాం ఆంధ్రపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. 3 నెలల పాటు లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసిన వారిని కూడా విచారించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజిలెన్స్ విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామ స్థాయిలో కిరీటాలకు 10,000 కేటాయించి మరో 10,000 జోబులు వేసుకుని ఖర్చు 20,000 చూపించారు. పలు జిల్లాలో అలాగే ఆటలు ఆడించారు. ప్రతి స్థాయిలోనూ కేటాయింపుల కంటే 2 ఖర్చు చేశారు. ఇక చివరికి కలెక్టర్లతో కూడిన ఈ కార్యక్రమం కోసం అదనంగా నిధులు కేటాయించేలా చేశారు. మరోవైపు 2023 డిసెంబర్లో ప్రారంభమైన ఆడదాం ఆంధ్ర ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్ స్టిక్కర్లను భారీగా అంటించారు. అదే సమయంలో క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేశారు. విజేతల విషయంలో మరీ అన్యాయంగా వ్యవహరించారు. విజేతలంతా వైసీపీ కార్యకర్తలే. ప్రభుత్వం మారి కొత్త అధికారులు, మంత్రులు బాధ్యతలు తీసుకునే లోపలే వివరాలను డిలీట్ చేశారని విజిలెన్స్ తన నివేదికతో తెలిపినట్లు తెలిసిందే. ఇక ఈ అవినీతి సాగిన కాలంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి మంత్రి రోజా, ఆమె సోదరుడిపై పలువురు క్రీడాకారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వారి పాత్రను విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం.
కడప జిల్లాలో ఉప ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 7 సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీకి ప్రజలు షాక్ ఇచ్చారు. ఇక దాని నుంచి తేరుకోక ముందే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ స్థానాలకు రేపు జరగనున్న ఉప ఎన్నికలు జగన్ అండ్ కోకు జీవన్ మరణ సమస్యగా మారాయి. ఇక ఈ రెండు గతంలో వైసీపీ సిట్టింగ్ స్థానాలే. నోటిఫికేషన్ వెలువడేంత వరకు గెలుపుపై వైసీపీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అయితే ఇప్పుడు టీడీపీ అనూహ్యంగా పుంజుకోవడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక సీఎం చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇద్దరు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఉప ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గెలుపు కోసం వైసీపీ నేతలు మంచినీళ్ల ప్రాయంలో ఓటుకు నోట్లు వెదజల్లుతున్నారు. మరోవైపు మంత్రులు సవిత, పార్థసారథి, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, కడప జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేశారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందుల, ఒంటిమిట్టలో 700 మంది చొప్పున పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడపలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పులివెందుల్లో మొత్తం 10,600 ఓట్లు ఉన్నాయి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లు మారింది. ఇక్కడ మొత్తం 24,606 ఓట్లు ఉన్నాయి. టీడీపీ నుంచి అద్దులూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీలో ఉన్నారు. రాజధాని భూ సమీకరణ నిబంధనల మేరకు భూములు ఇచ్చిన రైతులకు 2016లోనే రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు. రెసిడెన్షియల్, కమర్షియల్ ఇలా వేర్వేరుగా ప్లాట్లు కేటాయించారు. 2 ఏళ్లలోనే నివాస ప్రాంతాల లేఅవుట్లు వేస్తామని, సకల సదుపాయాలతో అభివృద్ధి చేస్తాము అని, ఆ ప్లాట్లలో చక్కగా ఇళ్లు కట్టుకోవచ్చు అని 2016లోనే సీఆర్టీఏ చెప్పింది. ఇలా హామీ ఇచ్చి నమ్మకం కల్పించినందుకే రైతులు భూములు ఇచ్చారు. అధికారులు రైతుల నుంచి భూములు తీసుకోవడానికి అవసరమైన లాంఛనాలన్నీ పగడబందీగా పూర్తి చేశారు. కానీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం లేఅవుట్ల అభివృద్ధిని మాత్రం పక్కన పెట్టేశారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అమరావతి జీవన్ మరణ సమస్యను ఎదుర్కొంది. రైతులు పోరుబాటు పట్టారు. అమరావతికి రాష్ట్ర ప్రజలంతా బాసటగా నిలిచారు. జగన్ ను ఇంటికి పంపి కూటమి సర్కారుకు పట్టం కట్టారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల ప్లాట్లలో లేఅవుట్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాల్సిందే. 6 నెలల్లోనే ఈ పని పూర్తయ్యేది. కానీ అధికారులు తమదైన శైలిలో కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, వారి సమస్యలన్నీ శరవేగంగా పరిష్కరిస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. 2024 జూన్ 12న చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రైతుల సమస్యలపై ఇప్పటికీ ఆయన రాజధాని రైతులను కలవలేదు. రైతులతో ఒక్కసారి సమావేశమైతే క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయి. హైదరాబాద్ బస్తీలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతాము అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీలు, ప్రాంతాల్లోని వరద రావడం, ఇళ్లలోకి నీరు చేరిన నేపథ్యంలో ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. అమీర్పేట్ ప్రాంతంలోని మైత్రివనం, గంగూభాయ్ బస్తీ, బౌద్ధనగర్, బల్కంపేటలోని బస్తీలను పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంపర్తి, హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి పరిశీలించారు. ఇక సమస్య ఎన్నేళ్లుగా ఉంది, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అనేది నేరుగా బస్తీవాసులను ఆరా తీశారు. కాగా బల్కంపేట నుంచి వచ్చే వరద నీటి ప్రవాహానికి అడ్డుగా కొన్ని ఇళ్లను నిర్మించడం వల్ల సమస్య వస్తుంది అని అధికారులు సీఎం వివరించారు. ఇక ఎస్ఆర్ నగర్ నుంచి బౌద్ధనగర్ వరకు ఉన్న డ్రైనేజీ కాలువలను చూసి సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోంది అని గమనించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గంగూబాయ్ బస్తీ కుంట ప్రాంతాన్ని సందర్శించిన సీఎం అక్కడి నాలా, డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించారు. ఇళ్లలోకి నీరు రాకుండా 2 వైపులా గోడ లాంటి నిర్మాణం ఏర్పాటు చేయడం వల్ల మధ్యలో నుంచి వరద నీరు వేగంగా రావడాన్ని గమనించారు. అక్కడి కుంటను కొంతమంది పూడ్చివేసి ఓ హాస్పిటల్ పార్కింగ్ కు వినియోగిస్తున్నారు అని స్థానికులు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగానే వరద నీరు వెనక్కి వస్తూ బస్తీ మునిగింది అని అధికారులు తెలియజేశారు. దీంతో పూర్వాపరాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ కు ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుంటే ఎన్నికల్లో సునాయాసంగా గెలవచ్చు అని భావిస్తోంది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో అసంతృప్తిలో ఉన్న బలమైన నేతలను నెమ్మదిగా తమ పార్టీలోకి ఆహ్వానించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కమలంగూటికి చేరారు. అన్ని పార్టీలను స్టడీ చేసిన తర్వాతే బీజేపీలో చేరానని తెలియజేశారు.
లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు బలమైన లీడర్లను బీజేపీలోకి ఆహ్వానించడం వల్ల సంస్థాగతంగా బలోపేతం కావచ్చు అన్న ఆలోచనలో ఉంది బీజేపీ. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్నాక మొదటి జిల్లాల యాత్ర ఆయన సొంత గడ్డ నల్లగొండ నుంచే మొదలు పెట్టారు. ఉత్తర తెలంగాణ నుండి బలమైన స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇక మీదట దక్షిణ తెలంగాణ మీద దృష్టి పెట్టాలని భావిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని రామచంద్రరావు గుర్తు చేశారు. చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ వెల్లడించారు. బీఆర్ఎస్ లో బలమైన దళిత సామాజిక వర్గం నేతగా గుర్తింపు పొందిన నేతగా పేరొందిన గువ్వల తన క్యాడర్తో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గువ్వల బాటలో నడవనున్నట్లు సమాచారం. నిజానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జైపాల్ రెడ్డి యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, అబ్రహంలో అందరూ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వీరందరూ గువ్వల బాలరాజుతో పాటే బీజేపీలో చేరాల్సి ఉన్నా ఇతరత్ర కారణాల వల్ల అది సాధ్యపడలేదు. దీంతో గువ్వల ఒక్కరే కమలం గుడికి చేరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత మాజీ సీఎం నల్లారి కిరణ్ రెడ్డి సెటైర్లు వేశారు. రోజురోజుకి రాహుల్ గాంధీ తెలివి ఏమైందో అర్థం కావడం లేదు అన్నారు. ఆటం బాంబు పేలుస్తాము అన్నారు. ఇది తుస్సుమని పోయింది అని విమర్శించారు. ఇక ఈవీఎంలపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో సహేతుకత లేదు అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం రాహుల్ నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్, ఎన్నికల నిర్వహణ అంశాల్లో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు తిప్పికొట్టారని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన భారతీయ జనతా పార్టీ సారథ్యం అనే కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయడం సులువే, ఇక కానీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు ప్రజల తరపున ప్రభుత్వానికి ఎదురుగా నిలబడడం కొంత కష్టమే అన్నారు. కొత్తగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మాధవ్ చాలా కీలకమైన పరిస్థితులను హ్యాండిల్ చేస్తూ విభజిత రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కిరణ్ కుమార్ రెడ్డి సలహా ఇచ్చారు. ఇక మిత్రపక్షం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న మాధవ్ రాష్ట్రంలో సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడితే అధికార పక్షం నొచ్చుకుంటుంది, అలాగని మాట్లాడకపోతే ప్రజలు బాధపడతారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితిని మాధవ్ చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేయాలి అన్నారు. హైదరాబాద్ లోని భవన నిర్మాణం, లేఅవుట్ అనుమతులు అత్యంత వేగంగా, పారదర్శకంగా జారీ చేసేందుకు టీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బెల్ నౌ అప్లికేషన్ దూసుకుపోతుంది. ఎన్ని అంతస్తుల భవన నిర్మాణ దరఖాస్తు అయినా క్షణాల్లో స్క్రూటినీ పూర్తవుతుంది. దరఖాస్తుదారులతో పాటు అధికారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. గతంలో టీజీబీఈ పాస్ అప్లికేషన్ను వాడిన సమయంలో అధికారులకు రోజుల తరబడి సమయం పట్టేది. దాంతో దాని స్థానంలో బిల్డ్ నౌ అప్లికేషన్ను తెచ్చారు. రాష్ట్రానికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులు సాఫ్ట్వేర్ ద్వారా ఈ బిల్డ్ నౌ అప్లికేషన్ను అభివృద్ధి చేశారు. జీవో 168 నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేసేలా బిల్డ్ నౌను రూపొందించారు. దీంతో నిబంధనల ప్రకారం వివరాలు ఉంటేనే ఆ దరఖాస్తును బిల్డ్ నౌ స్వీకరిస్తుంది. సంబంధిత దరఖాస్తు పరిశీలన ప్రక్రియ కూడా క్షణాల్లోనే పూర్తవుతుంది. బిల్డ్ నౌను తొలుత జీహెచ్ఎంసీలో అమలు చేయగా ఆ తర్వాత హెచ్ఎండీఏతో పాటు డీటీసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలు చేస్తున్నారు. గతంలో డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ బీపాస్ అప్లికేషన్లు ఉన్న సందర్భంలో దరఖాస్తు పరిశీలన చేయడానికి ఒక ప్లానింగ్ అధికారికి రోజుల తరబడి సమయం పట్టేది. ఎన్ని అంతస్తుల భవనం అయితే అన్ని ఎక్కువ రోజులు కేవలం దరఖాస్తు స్క్రూటినీకే సమయం సరిపోయేది. కానీ ప్రస్తుతం బిల్డ్ నౌ అప్లికేషన్లో దేశంలో ఎక్కడా లేని విధంగా తక్షణ అనుమతి, రిజిస్ట్రేషన్, సింగిల్ విండోలు దరఖాస్తులు అన్ని క్షణాల్లో స్క్రూటినీ అవుతున్నాయి. ఇక దక్షిణాదిలోనే అత్యంత ఎత్తైన భవనం కోకాపేటలో 69 అంతస్తులతో నిర్మించడానికి హెచ్ఎండీఏకు దరఖాస్తు చేయగా కేవలం 1 నిమిషం 4 సెకండ్లలో స్క్రూటినీ పూర్తవడం విశేషం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలలో బహుళ అంతస్తుల భవనాల స్క్రూటినీ ప్రక్రియ క్షణాల్లో పూర్తవుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలియజేశారు. ఇక బిల్డ్ నౌ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు 13,665 దరఖాస్తులు వచ్చాయి. అందులో తక్షణ అనుమతులు ఇచ్చినవి 8,550, తక్షణ రిజిస్ట్రేషన్లవి 945 కాగా సింగిల్ విండో దరఖాస్తులు 4,170 వరకు ఉన్నాయి. ఈ మొత్తం దరఖాస్తులను వివిధ స్థాయిల్లో అధికారులు 48,495 సార్లు స్క్రూటినీ చేయగా అందుకు పట్టిన పూర్తి సమయం కేవలం 37 నిమిషాలే. ఇక స్క్రూటినీ పూర్తయిన తర్వాత డ్రాయింగ్ పీడీఎఫ్ చేసేందుకు అన్ని దరఖాస్తులకు కలిపి 52 నిమిషాల సమయం పట్టింది. బెజవాడ అద్విక ట్రేడింగ్ కంపెనీ చీటింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో నిజాలు తేల్చుకునేందుకు సిట్ ఏర్పాటైంది. అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆ సంస్థ అధినేత ఆదిత్య
ఆ డబ్బులను విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. బాధితుల ఫిర్యాదులో విచారణ చేసిన పోలీసులు 382 కోట్లు వసూలు చేసినట్లుగా తేల్చారు. మొత్తం 1100 మంది డిపాజిటర్లు అద్వికా ట్రేడింగ్ కంపెనీతో 1700 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు రావడంతో ఆ సొమ్మును నిందితుడు విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎక్కువగా పబ్బులు, దుబాయ్కి, కంపెనీ వార్షికోత్సవాలు, పుట్టినరోజు వేడుకలకు వెచ్చించాడు అని నిర్ధారించారు. డైరెక్టర్లకు ఎమిరేట్స్ బిజినెస్ వీసాలు తీసుకుని తరచూ వారిని తీసుకుని అక్కడికి వెళ్లేవాడు. ఇలా జనాల సొమ్ములతో జల్సాలు చేసి చివరికి వారి జీవితాలను నడి రోడ్డు మీదకు తెచ్చిన ఆదిత్య ఆగడాలపై బాధితులు ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అద్వికా ట్రేడింగ్ వ్యవహారంలో మరింత లోతుగా విచారించడంతో పాటు అసలు డబ్బు ఎక్కడెక్కడికి ఏ రూపాల్లో తరలించారు అనే అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రజల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించింది. దర్యాప్తును పూర్తిగా ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. 11 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలను నియమించారు. సిట్కు చీఫ్ క్రైమ్స్ డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డిని నియమించారు. మరి ఇప్పటికైనా ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో గుర్తించి బాధితులకు అందించేలా చూడాలి అని ప్రజలు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో గోల్మాల్ బయటపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వేర్వేరు వ్యక్తుల పేర్లతో తీసుకుని మొత్తం నగదును కేటుగాలు కొట్టేశారు. 50కి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అక్రమంగా దుర్వినియోగం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా సింగారానికి చెందిన గద్దె వెంకటేశ్వరరావు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుని సీఎంఆర్ఎఫ్ అప్పీల్ చేశాడు. నెలలు గడుస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కు ఆయనకు అందలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. 2020-21 నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పక్కదో పట్టించి లక్షల రూపాయలను దోపిడీ చేశారు. మునుగాల మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత నకిలీ ధృవపత్రాలను సృష్టిస్తే ఆ మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత పిఏ తెలంగాణ సచివాలయం ఉద్యోగి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇష్యూ చేసేవారు. ఇక ఆ తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లోని పేర్లు మార్చి నగదును తమ ఖాతాల్లోకి మళ్లించుకునేవారు అని తేలింది. ప్రస్తుతం సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సచివాలయం ఉద్యోగితో పాటు నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సింహాచలం అప్పన్న దేవస్థానానికి చెందిన ఆభరణాల తనిఖీలు నిన్న ప్రారంభమయ్యాయి. కడపకు చెందిన ప్రభాకరాచారి అనే వ్యక్తి అప్పన్న ఆభరణాల్లో హెచ్చు తగ్గులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో రాష్ట్ర దేవాదాయ శాఖ పలువురు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో కమిటీలోని అధికారులు అప్పన్న స్వామివారి పద్మనిధులు, నగలు, ఇతర ముఖ్య ఆభరణాలను నిశితంగా పరిశీలించారు. ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు వినియోగిస్తున్న నగలు, ఉత్సవాల్లో అలంకరిస్తున్న ఆభరణాలను తనిఖీ చేశారు. తొలి రోజు ఆభరణాలను పరిశీలించిన అధికారుల బృందం అర్చకుల దగ్గరున్న నగలను పరిశీలించారు. అనంతరం పలు బ్యాంకుల్లో ఉన్న గోల్డ్ డిపాజిట్లను తనిఖీ చేయనున్నారు. అప్పన్న స్వామి అమ్మవార్ల గోల్డ్ తనిఖీల అనంతరం కమిటీ అధికారుల పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలు ఈ నెల 21 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 వారాల పాటు ముసురు పట్టి వాతావరణం పూర్తిగా చల్లబడి జల్లులు, అప్పుడప్పుడు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఈ నెల 13 నుంచి 16 వరకు పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ 4 రోజులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్ లో రాబోయే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది అని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఈ నెల 13 నాటికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని కూడా వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత కారణంగా తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో నైరుతి రుతుపవనాలు మోస్తరుగా కదులుతున్నాయి. దీంతో ఆదివారం రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి పిడుగులు, ఈదురుగాలులతో రాయలసీమ, కోస్తాలో వర్షాలు కురిశాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల క్యూమ్లో నింబస్ మేఘాలు ఆవరించడంతో వాతావరణం చల్లబడింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని. ఇక ఈ నెల 12వ తేదీ నుంచి కోస్తాలో వర్షాలు పెరగనున్నాయి. ఇక అదే రోజు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో 13న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. 12, 13 తేదీల్లో కోస్తాలో అక్కడక్కడ, 14, 15 తేదీల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 16వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయి అని పేర్కొంది. గత 2 రోజులుగా ఢిల్లీలో ఉన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధాని మోదీతో సహా పలువురు ఆర్ఎస్ఎస్ సంఘ పెద్దలను కలుసుకున్నారు.
కొద్ది రోజులుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య జరుగుతున్న పరిణామాలు, దేశ రాజకీయాలు, ఉపరాష్ట్రపతి నియామకం, ఇతర సంస్థాగత అంశాలపై నేతలు వెంకయ్య సలహాలను కోరినట్లు తెలిసిందే. వెంకయ్య ప్రధాని నివాసానికి వెళ్లి దాదాపు 40 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ట్రంప్ టారిఫ్ల పట్ల భారత్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలని, ఆ దేశంతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూనే మన ఆర్థిక, విదేశాంగ విధాన స్వాతంత్రంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అన్న విషయంలో వెంకయ్య అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ఇక బీజేపీ అధ్యక్షుడి నియామకం కూడా త్వరలో జరుగుతోంది అని మోదీ ఆయనకు చెప్పినట్లు తెలిసిందే. ఆదివారం ఉదయం వెంకయ్య ఢిల్లీలోని దేశబంధు గుప్తా రోడ్లో నూతనంగా నిర్మించిన ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆర్ఎస్ఎస్ నేతలతో పాటు పలువురు ప్రముఖులతో దాదాపు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. దేశ రాజకీయాలు, బీజేపీ అధ్యక్షుడి నియామకం, ఇతర అంశాలపై వారు మాట్లాడుకున్నట్లు తెలిసిందే. ఆదివారం సాయంత్రం వెంకయ్య నివాసానికి బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ వచ్చి సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై వారు చర్చించినట్లు తెలిసిందే. ఆ తర్వాత ఐబీ అధికారులు వెంకయ్యను కలిశారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు తెలిసిందే. ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ తో పాటు కొంతమంది దక్షిణాది నేతల పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకపక్షం కాకుండా చూసేందుకు విపక్షాల ఐక్యతను చాటిచెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇండియా కూటమి తరపున అభ్యర్థిని నిలపాలి అని భావిస్తోంది. దీనికి సంబంధించి ఏఐసీసీ చీఫ్ ఖర్గే కూటమి నేతలతో చర్చించినట్లు తెలిసింది. ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామా, ఇండియా కూటమి వ్యవహరిస్తున్న తీరుపై ఇండియా కూటమి ఎంపీలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకపక్షంగా వదిలేకుండా తాము కూడా గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తొలుత ఎన్డీఏ అభ్యర్థి ఎవరు అనేది తేలిన తర్వాత అభ్యర్థికి ధీటుగా ఇండియా కూటమి అంతే బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలి అని ఎంపీలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసిందే. ఇక దీంతో ఎవరిని బరిలో నిలపాలి అనే అంశంపై మాత్రం ఎలాంటి చర్చలు జరగలేదు అని కాంగ్రెస్ వర్గాలు తెలిసాయి. ఇక అభ్యర్థి ఎంపికపై ఎవరు తొందరపడి ప్రకటనలు చేయవద్దని ఇండియా కూటమి నేతలకు ఖర్గే సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇవాళ రాత్రి ఢిల్లీలో ఓ హోటల్ ఇండియా కూటమి ముఖ్యులు, ఎంపీలకు ఖర్గే విందు ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమిని బరిలో నిలిపే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని సమాచారం. తద్వారా విపక్షాలు ఐక్యంగా ఉన్నాయన్న సంకేతాన్ని పంపించాలి అన్నది కీలక నిర్ణయంగా కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీపై రాహుల్ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై దేశవ్యాప్త ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓ వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఈసీ నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసేందుకు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. 9650003420 నెంబరు కాల్ చేయడం ద్వారా ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే లింకులో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అని పేర్కొంది. డిజిటల్ ఓటర్ల జాబితాను కోరుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ ను మద్దతు తెలపాలి అని కోరింది. ఓట్ల చోరీ అనేది ఒక వ్యక్తి ఒక ఓటు అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రంపై దాడి అని రాహుల్ ఆదివారం ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు అవకతవకలు లేని ఓటర్ల జాబితా అవసరమని నొక్కి చెప్పారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో గల్లంతైన వారి పేర్లతో ప్రత్యేకంగా ఒక జాబితాను ప్రారంభించాలి అనే నిబంధనలేమీ లేవని భారత ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో శనివారం అదనపు అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న బీహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే చేపట్టిన ఈసీ 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. వారంతా చనిపోయిన లేదా వలసపోయిన వారు అని పేర్కొంది. 7.24 కోట్ల మందితో కూడిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ ప్రచురించింది. బీహార్ ఎస్ఐఆర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లన్నిటిపై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ నెల 12న ఈ పిటిషన్లపై మరోసారి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో పేర్లు గల్లంతైన వ్యక్తుల జాబితాను ప్రచురించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్ను వ్యతిరేకిస్తూ ఈసీఐ తాజా అఫిడవిట్ ను దాఖలు చేసింది. కారణాలు వెల్లడించకుండా 65 లక్షల మంది పేర్లు తొలగించారు అంటూ ఏడీఆర్ చేసిన ఆరోపణలకు స్పందనగా సుప్రీంకోర్టులో ఈసీఐ దాఖలు చేసిన 3వ అఫిడవిట్ ఇది. జాబితాలో పేరు చేర్చకపోవడానికి కారణం వెల్లడించాల్సిన అవసరం లేదని ఈసీఐ పేర్కొంది. తొలగించిన ఓటర్ల పేర్లలో జాబితా కావాలని అడిగే హక్కు పిటిషన్లకు లేదంది. ముసాయిదా జాబితాలో వ్యక్తుల పేర్లు చేర్చకపోవడానికి కారణాలు వెల్లడించాలని నిబంధనలో లేదు అని తెలిపింది. భారత్ ఆర్థిక వ్యవస్థను
డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన విమర్శలకు ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. ప్రపంచంలో టాప్ 3 ఆర్థిక వ్యవస్థలు ఒకటిగా ఎదిగే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది అని కౌంటర్ ఇచ్చారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే స్ఫూర్తి నుంచి ఈ వేగం వచ్చింది అన్నారు. స్పష్టమైన ఉద్దేశం, నిజాయితీ ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఆదివారం బెంగళూరులో మెట్రో ఫేజ్ 3 పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక భారత సాంకేతిక పరిజ్ఞానం, మేక్ ఇన్ ఇండియా శక్తి దాగున్నాయని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచం తొలిసారి సరికొత్త భారత్ ను చూసింది అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ పోటీ పడడమే కాక నాయకత్వం కూడా వహించాలని ఆకాంక్షించారు. మన నగరాలు స్మార్ట్ గా, వేగంగా, సమర్థంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అభివృద్ధి చెందుతాము అని అన్నారు. 21వ శతాబ్దంలో నగర ప్రాజెక్టులు, నగర మౌలిక సదుపాయాలు అత్యంత అవసరమని అన్నారు. 11 ఏళ్ల క్రితం ఆర్థిక పరంగా దేశం 10వ స్థానంలో ఉండేదని ప్రస్తుతం 4వ స్థానానికి ఎదిగింది అని అన్నారు. ఇక ఒకరోజు బెంగళూరు పర్యటనలో భాగంగా 3 వందే భారత్ రైళ్లతో పాటు ఎల్లో లైన్ మెట్రో సేవలను మోదీ జాతికి అంకితం చేశారు. బెంగళూరు నుంచి బెళగావి నగరానికి వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇదే వేదికగా అమృత్సర్ నుంచి మాతా వైష్ణోదేవి కత్రాకు, నాగపూర్ నుంచి పూణేకు వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించారు. బెంగళూరు నగరానికి తలమానికంగా ప్రధానంగా ఐటీ కంపెనీలు, పారిశ్రామిక వాడలకు అనుబంధమైన ఆర్వీ రోడ్డు, బొమ్మసంద్ర మధ్య ఎల్లో లైన్ మెట్రో సేవలను ప్రధాని ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ సిటీలో మెట్రో ఫేజ్ 3 జేపీ నగర్ 4వ స్టేజ్ నుంచి కనకపుర ఔటర్ రింగ్ రోడ్ దాకా, మాగాడి రోడ్డు హోసహళ్లి నుంచి కడబగేరే దాకా 44.65 కిలోమీటర్ల మెట్రో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తామే అందరికీ బాస్ అనుకునేవారు భారత వృద్ధిని ఓర్వడం లేదు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా భారత్ సూపర్ పవర్ గా మారడాన్ని ఆపలేరు అని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్లోని భోపాల్లో రైల్వే ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో రాజ్నాథ్ మాట్లాడారు. భారతదేశం అభివృద్ధి చెందుతుంది అండని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఇక అందరికీ తాను బాస్ అనుకునేవారు భారత్ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోంది అని ఆశ్చర్యపోతున్నారు అని అన్నారు. ఇక భారత్ లో తయారయ్యే ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాటి ధర పెరిగిపోయేలా చేయడంపైనే దృష్టి పెడతారు అని ట్రంప్ ను ఉద్దేశించి విమర్శించారు. భారత్ అభివృద్ధి చెందుతున్న వేగాన్ని చూస్తే ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్ సూపర్ పవర్ కాకుండా ఆపలేరని రాజ్నాథ్ తెలియజేశారు. ఒకప్పుడు ఆయుధాలు, ఇతర రక్షణ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడేవారమని, ఇప్పుడు రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించామని తెలియజేశారు. ఇక మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి అని అన్నారు. మోదీ ప్రధాని అయిన సమయంలో భారత రక్షణ ఎగుమతులు 600 కోట్లు అయితే ఇప్పుడు 24,000 కోట్లు దాటాయి అని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 2014లో 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 4వ స్థానానికి చేరింది అన్నారు. భారత్పై అణుబాంబులు వేస్తామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ హెచ్చరించారు. అమెరికా గడ్డపై నుంచి భారత్కు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు పాకిస్తాన్ ఉనికికే ముప్పు వాటిల్లితే సగం ప్రపంచాన్ని తమ వెంట తీసుకువెళ్తామంటూ పైశాచికంగా మాట్లాడారు. 2 రోజుల క్రితం జరిగిన అమెరికా సెంట్రల్ కమాండ్ మైకెల్ కురిల్లా పదవీ విరమణ, ఆయన స్థానంలో అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మునీర్ పాల్గొన్నారు. అనంతరం ఇతర దేశాల రక్షణ శాఖల అధిపతులతో సమావేశమై చర్చలు జరిపారు. గ్రాండ్ హయాత్ హోటల్లో ప్రవాస పాకిస్తానీలతో భేటీ అయ్యారు. ఇక ఆయా సందర్భాల్లో ఆయన భారత్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా గడ్డపై నుంచి ఒక దేశానికి అణు బెదిరింపులు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇక భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై మునీర్ తీవ్రంగా మాట్లాడారు. సింధు నది భారతీయుల ఆస్తి కాదు. భారత ప్రభుత్వం సింధు జలాలను ఆపడం వల్ల 25 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతోంది అని మునీర్ అన్నారు. భారత్ ఆనకట్టలు నిర్మిస్తే తాము క్షిపణులతో పేల్చేస్తామన్నారు. పాకిస్తాన్ వద్ద క్షిపణులకు కొదవ లేదు అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే భారత్పై అణుబాంబులు వేసేందుకు వెనుకాడబోము అని, తాము మునిగిపోతూ సగం ప్రపంచాన్ని తమతో తీసుకువెళ్తామని చెప్పారు. క్రికెటర్ రజత్ పాటిదార్ కు విచిత్రమైన సమస్య ఎదురైంది. అతను వాడని ఫోన్ నెంబర్ కు ఛత్తీస్గఢ్ కు చెందిన మనీష్ అనే కుర్రాడికి కేటాయించింది టెలికాం కంపెనీ. ఇక మనీష్ సిమ్ యాక్టివేట్ చేసుకోగానే వాట్సాప్ డీపీపై రజత్ పాటిదార్ ఫోటో వచ్చింది. ఇక ఆ వెంటనే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్, మరికొంతమంది ఆర్సీబీ ఆటగాళ్ల నుంచి ఫోన్లు వచ్చాయి. ఇది ప్రాంక్ అనుకున్న మనీష్ వారికి అదే రీతిలో సమాధానం చెప్పాడట. ఇక సెలబ్రిటీ క్రికెటర్ల నుంచి ఫోన్లు వచ్చిన ప్రతిసారి మనీష్ వెటకారంగా సమాధానం చెప్పాడు. మ్యాటర్ పాటిదార్కు తెలియడంతో పోలీసులకు ఆశ్రయించాడు. దీంతో మనీష్ సిమ్ ను పాటిదార్కు తిరిగి ఇచ్చేశాడు. చివరకు తనకు వచ్చిన ఫోన్లు క్రికెటర్లవే అని తెలుసుకున్న యువకుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పైన పడింది. వచ్చే నెలలో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా యంగ్ ప్లేయర్లు అంతా సిద్ధమవుతున్నారు. ఇక ఇదే సమయంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కెరియర్ ముగియబోతున్నట్లు చర్చ జరుగుతోంది. 2027 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీని సెలెక్ట్ చేయకూడదు అని ఇప్పటికే బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదే జరిగితే అతి త్వరలోనే టీమిండియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు అని కూడా సరికొత్త చర్చకు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గా గిల్ ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ T20 జట్టును లీడ్ చేస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో రిషబ్ పంత్కు వన్డే కెప్టెన్ ఇస్తారు అని తాజాగా నేషనల్ మీడియాలో ఒక కథనం వచ్చింది. ఈ మేరకు గౌతమ్ గంభీర్ సూచనలు చేశారట. రిషబ్ పంత్కు వన్డే కెప్టెన్సీ ఇవ్వాలని పేర్కొన్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ పంత్కు కెప్టెన్సీ ఛాన్స్ ఇస్తే వన్డేలకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే ప్రమాదం కూడా ఉంటుంది.